ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవింతురు. శరీరానుసారంగా నడిచిన ఎడల మీరు చావలసిన వారు. నేను తిరిగి వెళ్ళవలసిన ఆత్మ, శరీరముకు ఖైదీ కాదు. నేను శరీరమును నియంత్రించి ఏలుటకు వచ్చిన రాజుని. నేను ఈ అవగాహన వస్తున్నప్పుడు నీకు ఒక రూలింగ్ పవర్ ఉంటుంది. నీ శరీరమును ఏలుతున్న వ్యక్తిగా మారితే చాలు, అన్ని ఏరియాలు నీవు అధికారి. సో దట్ ఈస్ వేర్ డెవిల్ ఈస్ ట్రయింగ్ టు స్టీల్ యువర్ అథారిటీ. మీ అధికారంను అపవాది దొంగిలిసిన ఎక్కడ తెలుసా? వేరెక్కడ కాదు. ఈ శరీరమును నీవు అధిగమించనీయకుండా శరీర ఒక ఆశను ఏదో ఒకటి చూపిస్తారు. ఇది మనం ట్రైనింగ్ తీసుకొని శరీరమును మనం గెలుచుటకే ప్రతి నెల 3 రోజు ఉపవాస ప్రార్థనని పెడుతున్నాం. ఆ చిన్న విషయమే గెలవలేని మీ స్థితి ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచించు. నీ శరీరం కాదు సహోదరా, నీ శరీరం కాదు సహోదరి. నీవు దేవుని పోలికలో స్వరూపంలో సృష్టింపబడిన దేవుని సొంత సొత్తు, ప్రాపర్టీ ఆఫ్ గాడ్. నిన్ను రక్షించుటకే ఆత్మ అయిన దేవుడు శరీరధారి అయి భూమిలోనికి దిగి వచ్చి శరీరానుసారముగా జీవించకుండా ఆత్మ చేత ఆయన గలీలేకి తిరిగి వచ్చారు. ఆత్మశక్తితో ఆయన సంచరించారు. He went around in the Spirit of God by the power of the Holy Spirit. మనము కూడా అలా నడిపింపబడాలని ఆ పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తున్న దేవుడు చెప్తున్నారు. ఆత్మ చేత మీరు నడిచుట మీకు కూడా సాధ్యం. ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వాతంత్ర్యం ఉన్నది. యూ విల్ బి లిబరేటెడ్. ఈ శరీరం యొక్క ఆ బంధకాల నుండి మీకు ఒక విడుదల కలుగుతుంది. దట్స్ అవర్ స్టాటస్.